ఒకరోజు ముందే చెప్పి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా కుటుంబాలు ఉండగా వివరాలు సేకరణ మొత్తం 80,000 సిబ్బందికి ఎన్యూమరేటర్లుగా నియమించారు. 80,000 మందిని ఎన్యూమరేటర్లుగా నియమించారు. ఒక్కో ఎన్యూమరేటరు రోజు కనీసం 15 ఇండ్ల నుంచి వివరాలు సేకరిస్తారు. ఏ రోజు నుంచి వివరాలు సేకరిస్తారో, ఏ రోజు ఏ ఇండ్లలో సర్వే నిర్వహించాలనే విషయాన్ని ఒకరోజు ముందే తెలియజేస్తారు. ఒకసారి కులగణన ఫారం నింపిన తర్వాత కుటుంబ యజమాని పేరు సంతకం తీసుకుంటారు. దాని కింద ఎన్యూమరేటర్ పేరు సంతకం, సూపర్వైజర్ పేరు సంతకం చేయాలని చెప్పి కొన్ని నియమ నిబంధనలు అనేవి విధించడం జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియ అనేది మొదలవబోతుంది. ఈ ప్రక్రియ తదనంతరము సర్వే మొత్తం అనేది ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని ఇప్పుడు చేసుకుందాం. ఈ సర్వే ఎందుకోసం అంటే కులగణన కోసం. సర్వేలో సమస్తం అన్ని విషయాలను సేకరించే అవకాశం ఉంది. కులగణనకు రాష్ట్ర సర్కారు రెడీ. కులం, ఉపకులం మొదలుకొని ఆస్తిపాస్తులు, అప్పుల దాకా 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ మొత్తానికి 54 ప్రశ్నలను సంధిస్తారు. కుటుంబ సభ్యులతో పాటు పశు సంపద సమాచారం సేకరణ, పేరు, వయస్సు, చదువు, ఉద్యోగం లాంటి వివరాలు, అందులోనూ ఫ్యామిలీ ఇన్కమ్, భూమి, ఇల్లు, బైకు, కార్ల లాంటి డేటా కూడా వచ్చే నెల 6 నుంచి సర్వే మొదలవుతుంది. 15 నుంచి 20 రోజులలో పూర్తి కాబోతుంది. 20 రోజుల 6 నుంచి 20వ తారీఖు లోపలనే కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. కులగణన ఫారంపై కుటుంబ యజమాని సంతకం తప్పకుండా ఉంటుంది. ఇకపోతే కులగణన రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. వచ్చే నెల 6 నుంచి దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 15 నుంచి 20 రోజులలో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ఉంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే పేరుతో కులగణన చేపట్టే మొత్తం 54 ప్రశ్నలతో క్వశ్చనీర్ పత్రం, 54 ప్రశ్నలతో క్వశ్చన్ పత్రం అనేది ఉంటుంది. దీని సాయంతోనే ఇంటింటికి వెళ్ళి వివరాలు సిబ్బంది సేకరిస్తారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలతో పాటు కులం, ఉపకులం, చదువు, చేస్తున్న ఉద్యోగం, వస్తున్న ఆదాయం, చేసిన అప్పులు, ఉంటున్న ఇల్లు, పొలం, బైకో, కారో ఉంటే వివరాలు, ఇట్లా ప్రతి ఫ్యామిలీకి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇంకొంచెం పూర్తిగా తెలుసుకుందాం. ఏం జరగబోతుందంటే కుటుంబ రాజకీయ ప్రస్థానం గురించి ఆరా తీస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రజాప్రతినిధిగా పనిచేశారా, ఎంతకాలం చేశారు, నామినేటెడ్ పదవులు ఏవైనా పొందారా లాంటి వివరాలు కూడా తెలుసుకోనున్నారు. ఈ మేరకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ క్వశ్చనీర్ రెడీ అయింది. కుటుంబంలో రాజకీయం చేస్తారా, ఒకవేళ రాజకీయం చేస్తే ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఈ అగ్రకులాలకు ఏదైనా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందా అని చెప్పి కూడా ఈ వీడియోలో మాట్లాడుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కులగణన చేసేది అగ్రకులాలు ఎలా మళ్ళీ బీసీ కులాలను మోసం చేసి అనగదొక్కి వాళ్ళ నుంచి వాళ్ళ సంపాదన మీద మళ్ళీ ఏ విధంగా బతకాలనే కోణం తప్ప ఇంకొకటి ఉండదనే విషయాన్ని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ముక్తకంఠంతో చెప్తున్న ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ గమనించాలి. అగ్రకులాలు స్వార్థం కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి మోసపూరితమైన ప్రక్రియ ఇది. ఇకపోతే చేస్తారు. సర్వేలో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఎన్యూమరేటర్ల పైన సూపర్వైజర్లను నియమిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే జిల్లాల నుంచి వచ్చిన సూపర్వైజర్లకు మాస్టర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లలో MCHRD సెంటర్ నుంచి CS శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కులగణనపై దిశానిర్దేశం అనేది చేస్తారు. ప్రత్యేక కోడ్ అనేది ఇస్తారు. సర్వేలో ఇంటి నెంబర్లకు ప్రత్యేక కోడ్ కేటాయించి పూర్తి సమాచారాన్ని నమోదు చేసేలా ఫారంను రెడీ చేశారు. మొదటి పేజీలో జిల్లా, మండల, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పేరు, ఆవాసం ఉంటుంది. వార్డు మెంబరు, ఇంటి నెంబరు, వీధి పేరు ఉంటాయి. ఆ తర్వాత పార్ట్ 1లో కుటుంబ సభ్యుల సంఖ్య సేకరిస్తారు. యజమాని, కుటుంబ సభ్యులు, యజమానితో వారికి సంబంధం, జెండర్, మతం, కులం, సామాజిక వర్గం, ఉపకులం, కులానికి సంబంధించినటువంటి ఇతర పేర్లను, వయసు, మాతృభాష, ఆధార్ నెంబర్ సేకరిస్తారు. కంటిన్యూషన్లో ఓటర్ ID కార్డు, దివ్యాంగులైతే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు, మ్యారీడ్, అన్మ్యారీడ్, వివాహకాలం నాటికి వయస్సు, 6 ఏళ్ల వయసులోపు ఉన్న స్కూల్ పిల్లలు చేరారా లేదా,
ఏ స్కూల్లో ఉన్నారు, విద్యార్హతలు 6 నుంచి 16 ఏళ్ళు, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తయారు చేసిన క్వశ్చనీర్ మధ్య 6 నుంచి 14 ఏళ్ల మధ్య బడి మానేస్తే ఆ సమయానికి చదివిన తరగతి, బడి మానేయడానికి గల కారణాలు, 17-40 ఏళ్లలోపు ఎవరైనా విద్యను కొనసాగించకపోవడానికి గల కారణాలు, నిరక్షరాస్యులైతే ఆ కారణాలు అడిగి కూడా తీసుకుంటారు. కులమేంటి, వృత్తి ఏంటి, సర్వేలో కుటుంబాల సామాజిక ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా ఫోకస్ చేయనుంటూ కుల ఉపకులం వివరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వర్గాలకు చెందిన వారైతే కుల ధృవీకరణ పత్రం పొందారా లేదా, సంచార తెగకు చెందిన వారైతే పాక్షిక సంచార తెగకు చెందినవారా, రిజర్వేషన్లు పొందుతున్నవారా, లేదా ఆయా కుటుంబాలకు రిజర్వేషన్ల వల్ల వచ్చిన విద్య ఉద్యోగం ప్రయోజనాలేంటి, ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉంటే ఆ వివరాలు రికార్డు చేస్తారా, దీంతోపాటు కుటుంబ సభ్యుల ఉద్యోగ ఉపాధి వివరాలు, సాంప్రదాయ కులవృత్తులు, ఆదాయం వివరాలు అడిగి తెలుసుకుంటారు. కులవృత్తి, ఉపకులవృత్తి, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారంపై ఏం చేస్తున్నారు, వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత, ఒకవేళ కులవృత్తిని కొనసాగిస్తుంటే వచ్చే ఆదాయం ఎలా ఉంది, ఇలా ఏమైనా వ్యాధుల బారిన పడ్డారా అనే ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు. వార్షిక ఆదాయం ఎంత, ఒకవేళ అదనపు ఆదాయం పన్ను కడితే ఆ వివరాలు ఏంటివి, బ్యాంకు ఖాతా ఉందా లేదా లాంటి వివరాలను కూడా నమోదు చేస్తారు. ఎంత భూమి ఉంది, ఎట్నుంచి వచ్చింది, ఇక ఇంపార్టెంట్ పార్ట్ 2లో ఉంది, కుటుంబానికి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎలా వచ్చిందనే వివరాలు నమోదు చేయనున్నారు. దీని ప్రకారం కుటుంబంలో ఎవరెవరి పేర ఎంత భూమి ఉంది, అందులో తరి మెట్ట అనేది వివరాలు నమోదు చేస్తారు. ధరణి పాస్బుక్ ఉందా, ఉంటే పాస్బుక్ నెంబర్, భూమి రకం వివరాలు, తర్వాత ఆ పూర్తి వారసత్వం సొంతంగానా లేదా బహుమతిగా వచ్చిందా, అసైన్డ్ భూమి అటవీ హక్కుల ద్వారా పొందినదా అనే వివరాలు, అలాగే భూమిని ప్రధాన నీటి వనరు, ఎన్ని పంటలు పండుతాయి, రుణాలు తీసుకున్నారా, ఏ అవసరానికి రుణాలు తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు, వ్యవసాయ సంబంధించిన ఏదైనా పని చేస్తున్నారా, ఇలా అనేక క్వశ్చన్లను అనేవన్నీ నమోదు చేస్తారు. కుటుంబానికి సంబంధించినటువంటి పశు సంపద వివరాలు కూడా సేకరిస్తారు. ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, బాతులు, పందులు, ఇతరత్రా పెంపుడు జంతువులు లెక్కలు కూడా తీసుకుంటారు. వాటి నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వం సహకారంపై ఆరాధిస్తారు. కుటుంబ ఆస్తులు సంబంధించిన ఇంట్లో అందరి స్థిర చరాస్తుల మొత్తం వివరాలు, వాహనాలు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనం, ఇంటి రకం, మరుగుదొడ్డి, వంట కోసం ఉపయోగించే ఇంధనం, తాగునీటి, విద్యుత్ సదుపాయానికి వంటి వివరాలు సమగ్రంగా సేకరిస్తారు. ఈ విధంగా మొత్తం ప్రణాళిక అనేది ఉండబోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అగ్రకులాల దగ్గర డబ్బులు ఎలాగ ఎక్కువ ఉంటాయి కదా రాజకీయ నాయకులు, ఈ దొంగలు తప్పించుకోవడం కోసం అణగారిన కులాలను ఇంకొంచెం అనగదొక్కి ఎలాగైనా వాళ్ళని ఎదగకుండా చేయడానికి ఒక కుట్ర చేస్తున్నట్టుగా భావించాలి. అది కులగణన కాదు. ఒక విధంగా చెప్పాలంటే అది కులగణన పేరిట రాష్ట్రంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున జనాలను పట్టి పీడించడానికి ఎంచుకున్నటువంటి అతిపెద్ద దుర్మార్గమైన విధానంగా ప్రజలందరూ భావించాల్సిన అవసరం ఉంది. 1కి 2 సార్లు ఆలోచించుకొని వివరాలు ఇవ్వజేయండి. రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళను అట్టడుగు తొక్కడానికి, రాజకీయ ఆలోచన విధానం ఉన్న వాళ్ళందరినీ కిందికి తొక్కడానికి ఇదొక ప్రణాళికలాగా మనం భావించాల్సిన అవసరం ఉంది.